సాయిరామ్. ఈ వీడియోలో మనం పెంట్ హౌస్ అంటే ఏంటో చూద్దాం. పెంట్ హౌస్ అని దేనంటాం? ఒక ఇండిపెండెంట్ హౌసో లేదా ఫ్లాటో దేనైనా అనుకోండి, పైన రూఫ్ టెర్రస్ పైన ఒక రూమ్ కట్టుకోవడాన్ని దాన్ని మనం పెంట్ హౌస్ అని పిలుస్తాం. నా అనుభవంలో నేను ఒకటి గమనించాను. పెంట్ హౌస్ కరెక్ట్గా కట్టించి, అంటే అంతకుముందు వాళ్ళకు 1 ఫ్లోర్ 2 ఫ్లోర్సో లేదా గ్రౌండ్ ఫ్లోర్ వేసుకున్న వాళ్ళు ఆ ఇంట్లో కొన్ని సమస్యలతో ఉన్నారు. కింద అంతా ఆల్టరేషన్ చేసాం, ఓకే, ఇట్స్ ఓకే, పరిస్థితి కొంచెం బాగుపడింది. కానీ పెంట్ హౌస్ కట్టించిన తర్వాత పైన టెర్రస్ పైన ఒక రూమ్ వేసిన తర్వాత, పెంట్ హౌస్ అంటే ఎక్కడ కడతాం? నైరుతిలో కడతాం. అక్కడ కట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఇంకా బాగుపడింది. మేము కింద ఉంటాం, పైన కడితే ఏమవుతుంది అండి అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కట్టండి మీకు తెలుస్తుందని కాస్త ఫోర్స్ చేసి కట్టించిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్పారు, నిజంగా అండి మేము పెంట్ హౌస్ కట్టుకున్న తర్వాత చాలా టెన్షన్ ఫ్రీ అయిపోయాము. అంటే పెంట్ హౌస్ ఎలా కట్టుకోవాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఏం మాట్లాడుకున్నాం? పెంట్ హౌస్ అంటే దేన్ని అంటారు? టెర్రస్ పైన ఒక రూమ్ కట్టుకోవడం, ఫైనల్ రూఫ్, లేదా గ్రౌండ్ ఫ్లోర్ వేసుకున్నా ఒక రూమ్ కట్టుకోవాలి నైరుతిలో. తర్వాత మళ్ళీ కట్టుకోవచ్చు పైన మాత్రం నైరుతి అనేది కప్పేయాలి. దాన్ని మనం పెంట్ హౌస్ అంటాం. పెంట్ హౌస్ ఎలా కట్టుకోవాలి? నైరుతిలో దక్షిణం పశ్చిమం మొత్తం కలిపేస్తూ గోడలు లేపి ఒక షెడ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక రూమ్ అయినా కట్టుకోవచ్చు. నైరుతి భాగంలో అంటే అటు ఉత్తరం ఇటు తూర్పు వదిలేసి కట్టుకోవాలి. లేదు మొత్తం పశ్చిమ భాగం మొత్తం రూమ్ కట్టుకుంటామండి అంటే బాల్కనీ అనేది ఉంటుంది కదా, అక్కడ పశ్చిమ భాగంలో కట్టుకున్నాం అనుకోండి, ఉత్తరం బాల్కనీ ఉంటుంది, ఆ బాల్కనీ భాగం వదిలేసి మొత్తం నైరుతి భాగం నుంచి దక్షిణం నుంచి కట్టుకోవచ్చు. లేదు దక్షిణం భాగంలో కట్టుకుంటాము మొత్తం రూమ్ అంటే అక్కడ తూర్పులో ఉన్న బాల్కనీ భాగాన్ని వదిలేసి పశ్చిమ గోడ నుంచి ఇక్కడ వరకు తూర్పు గోడ వరకు బాల్కనీ వదిలేస్తూ కట్టుకోవాలి. లేదు చుట్టూ ఖాళీ స్థలం వదిలిపెట్టుకుంటారు, చుట్టూ పశ్చిమంలో దక్షిణంలో కూడా బాల్కనీ ఉంది మాకు అంటే బాల్కనీ వదిలేసి కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే దానికి రూమ్ కట్టుకుంటే విండోస్ కావాలి. రూమ్ కట్టుకున్నాం అనుకోండి, ఉచ్చ స్థానంలో డోర్ పెట్టుకోవాలి. దక్షిణంలో కట్టుకున్నాం, ఉత్తర ఈశాన్యంలో డోర్ పెట్టుకోవాలి. పశ్చిమంలో కట్టుకున్నాం, తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ పెట్టి కట్టుకోవాలి. అలాగే విండోస్ కూడా కరెక్ట్గా ఉచ్చ స్థానంలో పెట్టుకుంటే బాగుంటుంది. లేదు ఊరికే షెడ్డే వేస్తాము అంటే ఊరికే ఆకాశానికి కప్పేయాలి, కానీ మనం దక్షిణం పశ్చిమం గోడలు ఆ షెడ్కి టచ్ అవ్వాలి కంపల్సరీగా, అలా కట్టుకోవాలి. లేక ఊరికే మనం రేకు వేసేసి క్లోజ్ చేసేస్తామంటే అది నైరుతికి కప్పేసిన పద్ధతి కాదు. దక్షిణం పశ్చిమ గోడలు లేపి దానిపైన షెడ్ వేసుకోవచ్చు, అది నైరుతికి కప్పేయడంలో పద్ధతి. కానీ తీసుకొచ్చేసి మొత్తం పశ్చిమంలో కట్టుకుంటున్నాం, ఉత్తరం వరకు మొత్తం కట్టేస్తాం, అది కూడా దోషమే. ఉత్తరంలో ఆ కాస్త వదిలేయాలి, బాల్కనీ భాగాన్ని వదిలేయాలి. ఆ 3 ఫీటో 4 ఫీటో బాల్కనీ ఉంటుంది కదా, అది వదిలేసి కట్టుకోవాలి. అది వదిలేకుండా కట్టామనుకోండి మొత్తం వాయవ్యం కప్పేసి దోషం ఏర్పడుతుంది. అదే దక్షిణంలో కట్టుకున్నాం అనుకోండి, తూర్పులో ఉన్న బాల్కనీ భాగాన్ని వదిలేయాలి. లేకపోతే తూర్పులో ఉన్న బాల్కనీ కూడా ఆక్యుపై చేసి కట్టుకుంటే తూర్పు ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. కొంతమంది ఇలా కట్టేసుకొని మేము పైన టెర్రస్ పై అంతా కప్పేసామండి అయినా రిజల్ట్ లేదు, అన్ని సమస్యలే వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే తీరా పైకెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఉత్తర వాయువ్యమో లేకపోతే తూర్పు ఆగ్నేయమో కప్పేయడం జరుగుతుంది అక్కడ. అది తీసేసి ఇచ్చిన తర్వాత పరిస్థితి చాలా చక్కబడింది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. కొంతమంది ఏం చేస్తుంటారు, ఎల్ షేప్గా కడుతుంటారు పెంట్ హౌస్ని. అంటే దక్షిణంలో పశ్చిమంలో ఇలా మధ్యలో ఈశాన్యం ఓపెన్ వదిలేస్తున్నాము అని ఎల్ షేప్ కడతారు. అలా కట్టుకోకూడదు. ఎల్ షేప్ కట్టాలని అనుకుంటే పశ్చిమంలో ఉన్న బ్లాక్కి మళ్ళీ దక్షిణంలో బ్లాక్కి మధ్యలో ఖాళీ స్థలం ఒక 2 ఫీటో 2.5 ఫీటో ఆకాశానికి ఓపెన్గా వదిలి కట్టాలి. ఆ నుంచి ఎల్ షేప్ కట్టుకుంటే ఈశాన్యం తెగిపోద్ది. కొంతమంది పశ్చిమంలో ఉత్తరంలో ఎల్ షేప్గా కడతారు, మధ్యలో ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టినా ఇలా కట్టకూడదు, ఉత్తరం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. మరి కొంతమంది తూర్పులో దక్షిణంలో కడతారు ఎల్ షేప్, దీనికి కూడా మధ్యలో ఖాళీ స్థలం వదిలినా ఇది కూడా ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. చాలా చెడు ఫలితాలు ఇస్తుంది పెంట్ హౌస్. అలా కట్టుకోకూడదు. మరికొంతమంది పశ్చిమంలో ఖాళీ స్థలం వదిలిపెట్టి తూర్పులో పెంట్ హౌస్ వేసేస్తారు రూమ్ పైన. కొంతమంది ఉత్తరంలో కట్టేసి దక్షిణంలో వదిలేస్తారు. సాధారణంగా ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు దక్షిణంలో రోడ్డు ఉందనుకోండి, పైన ఒక రూమ్ కట్టుకుంటున్నాం, పర్మిషన్ లేదు, దక్షిణంకి రోడ్డు కట్టుకుంటే అందరికి కనబడుతుందని అటు ఉత్తరంలో వెనకాల భాగంలో కట్టేస్తారు. ఇది దోషం, చాలా ఘోరమైన ఫలితాలు ఉంటాయి. అలాగే పశ్చిమలో రోడ్డు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, పైన పెంట్ హౌస్ కట్టుకోవాలి, పర్మిషన్ లేదు అంటే తీసుకెళ్ళి తూర్పులో వెనకాల కట్టేస్తారు కనబడకుండా. అది దీనివల్ల కూడా అంటే తూర్పులో కట్టేయడం వల్ల, పెంట్ హౌస్ కట్టడం వల్ల చాలా చెడు ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలా ఉన్న వాళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం రీడ్ చేయాలి. కనబడతాయి, అక్కడక్కడ ఇళ్లలో కనబడుతుంటాయి కదా, మనం కొంచెం ఆ వాస్తు నాలెడ్జ్ చూసామనుకోండి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలిసిపోద్ది. మనకు పరిచయం ఉన్న వాళ్ళ ఇళ్లలో కొంచెం చూస్తే ఆ డేటా మనకు తెలుస్తుంది. ఎవరో కొత్త ఇల్లు వాళ్ళని అడగడం ఎందుకు, మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో చూస్తే తెలిసిపోద్ది.
చిన్న రీసెర్చ్ కూడా చేయొచ్చు. ఇలా పెంట్ హౌస్ పైన వేసే దాంట్లో రూఫ్ వేసారనుకోండి, కొంతమంది ఏం చేస్తుంటారు, 2 సైడ్స్ స్లోప్ చేస్తారు. స్లోప్ వేయకుండా ఉండి తూర్పుకో ఉత్తరానికో స్లోప్ వేస్తే బాగుంటుంది. కొంతమంది కొంచెం డిజైన్ కనబడాలి, ఎలివేషన్లో కనబడాలని ఆ పైన పశ్చిమంలో కట్టుకున్నారనుకోండి, అటు దక్షిణం ఇటు ఉత్తరం వైపు స్లోప్ చేసి వేస్తారు. అలా కట్టుకోకూడదు. ఉత్తరానికో తూర్పుకో స్లోప్ వచ్చేలా కట్టుకుంటే బాగుంటుంది. ఈ పెంట్ హౌస్ పైకి వెళ్ళడానికి, ఎందుకంటే పెంట్ హౌస్ కట్టుకున్నాక వాటర్ ట్యాంక్స్ ఎక్కడ పెట్టుకోవాలి, పెంట్ హౌస్ పైన పెట్టుకుంటాం నైరుతిలో. సో మెయింటెనెన్స్ గురించి పైకి వెళ్ళడానికి దీనికి ఒక స్పైరల్ స్టేర్ కేస్ కావాలి. స్పైరల్ స్టేర్ కేస్ ఎక్కడ వేసుకోవచ్చు, దానికి పశ్చిమంలో కట్టుకున్నాం అనుకోండి మొత్తం పెంట్ హౌస్ని, ఆగ్నేయ భాగంలో దానికి స్పైరల్ వేసుకోవచ్చు. దక్షిణంలో కట్టుకున్న వాయువ్యంలో స్పైరల్ స్టేర్ కేస్ వేసుకొని ఎక్కితే పర్వాలేదు, అలా వేసుకోవాలి. లేదు స్పైరల్ వేసుకోము, మేము ఊరికే స్ట్రైట్ మెట్లు వేసుకొని ల్యాడర్ వేసుకొని ఎక్కిపోతాం, ల్యాడర్ వేసుకున్నా ఇదే పద్ధతి, ఆగ్నేయంలో లేకపోతే వాయువ్యంలో ల్యాడర్ వేసుకొని ఎక్కేలాగా చూసుకోవాలి. కానీ స్పైరల్ స్టేర్ కేసే కన్వీనియంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా కామెంట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెడితే వాటిపైన నేను ఒక వీడియో చేసి మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకున్న డౌట్సే వేరే వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా, ఆ డౌట్స్ మీరు కామెంట్స్లో పెడితే దానిపైన నేను వీడియో చేయడం వల్ల ఉన్న డౌట్స్ అన్ని కూడా అందరికీ క్లియర్ అయిపోతాయి అనేది నా ఉద్దేశం. మరొక వీడియోలో టెరెస్ పైన ఫ్లోర్ అవుట్లెట్స్ అంటే వాటర్ అవుట్లెట్స్ ఎక్కడ పక్క ఉండాలి అన్న వీడియో చేద్దాం. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.